చాలా కష్టపడ్డారని చెప్తున్నారు, ఇంకా ఏదో చెప్పబోతున్నారా? చెప్పిన తర్వాత రిప్లై ఇద్దరు కానీ. ఓకే, లక్ష్మణరావు గారు అసలు వారు ఏం చెప్పట్లేదు. ఒక్క నిమిషం చెప్తున్నారు. లక్ష్మణరావు గారు క్లియర్ గా చెప్పండి, లేట్ ఎందుకైంది భోగాపురం ఎయిర్పోర్ట్? ఎందుకు మీరు ఇంత టైం తీసుకున్నారు? అదే చెప్తానమ్మా, వినాలమ్మా, నేను అదే చెప్తాను. నేను ప్రతి సంవత్సరం డేట్ కూడా చెప్పా. మా 3 నెలల 30వ తారీఖు 2020 2203 ఎకరాలు మేము భూ సమీకరణ చేసి జిఎంఆర్ఎల్కి అప్పచెప్పాం. వినండి మీరు, 2020లో. అలాగే 2020 4వ నెల 14వ తారీఖున ఎల్ఎన్ బెటర్గా నిలిచినటువంటి జిఎంఆర్ సంస్థ 60 రోజులుగా కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోవాలంటూ ఏపీఎఫ్జిసిఎల్ ఎల్ఓకి జారీ చేసింది 19/5/2020. ప్రతి సంవత్సరంతో పాటుగా నేను చెప్తా ఉన్నా, ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టింది. 12/2026 నెలలో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో కన్సల్టేషన్ ఒప్పందం జరిగింది మాకు. ఇవన్నీ ఓకే సింపుల్ గా ఒక్క పాయింట్ లో చెప్పండి. అలాగదు సింపుల్ గా ఒక్క పాయింట్ లో చెప్పండి. లక్ష్మణరావు గారు ఒక్క పాయింట్ లో చెప్పండి. ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? సింపుల్ గా ఒక్క పాయింట్ లో చెప్పండి. ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారంటే నేను చెప్తానండి. ఎంత కంప్లీట్ చేయలేకపోయారంటే వాళ్ళకి ప్యాలెస్ ని కంప్లీట్ చేయలేదు. రికార్డు స్థాయిలో 500 కోట్ల ప్రజాదానాన్ని పెట్టి ఒక ప్యాలెస్ మీద పెట్టిన దృష్టి ఎయిర్పోర్ట్ మీద పెట్టలేదు ఉత్తరాంధ్రకి. అది గుర్తుపెట్టుకోండి. 500 కోట్ల ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసి ఋషికొండని బోడికొండ చేసి అక్కడ మీరు ప్యాలెస్ కట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం కోసం మీరు తీసుకున్న ఆ నిర్ణయాలు అవన్నీ ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టడానికి ప్రజాదానాన్ని మీకు చేతులు వచ్చినాయి, మీకు కాళ్ళు వచ్చినాయి, మీకు రికార్డ్ అయిన దాన్ని కంప్లీట్ చేయగలిగారు. కానీ ఎయిర్పోర్ట్ కట్టడానికి 5 ఏళ్ళు సరిపోదు మీకు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ శ్రీనివాసరావు మనం ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలా కాదు లక్ష్మణరావు గారు స్ట్రైట్ గా అడుగుతున్నారు. మీరు ఋషికొండ బిల్డింగ్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ ఎయిర్పోర్ట్ మీద పెట్టలేకపోయారు. వాటిని రికార్డు టైంలో పూర్తి చేశారు. అలాంటప్పుడు ఎయిర్పోర్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? సింపుల్ గా చెప్పమంటున్నారు. ఎందుకు మీరు కంప్లీట్ చేయలేకపోయారు? వ్యక్తిగత విమర్శలు లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆన్సర్. లక్ష్మణరావు గారు వ్యక్తిగతంగా మాట్లాడద్దు. అందరికి సబ్జెక్ట్ ఉంది. అందరూ రెస్పెక్ట్ చేసుకోవాలి. ఒక నిమిషం దూషించడాన్ని దోచుకున్నావు అని చెప్పేసిన వ్యక్తి మీ అధినాయకుడు. గురునాథం గారు అవకాశం ఇస్తాం. గొడ్డల పార్టీ మీది. మీరేం మాట్లాడతారు? ఇంకా మీరు డిస్కస్ చేసుకోండి. మేమెందుకు? ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి. ప్లీజ్ మేము టైం ఇస్తాం. ప్లీజ్ ఆగాలి. కంటిన్యూ. లక్ష్మణరావు గారు స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు మీరు కంప్లీట్ చేయలేకపోయారు? ఆన్సర్ చెప్తాను సార్. ఈ రోజున ఏదైతే రిషికొండ మీద కట్టినటువంటి ప్యాలెస్ కి కావాల్సిన అనుమతులు అన్ని ఆ పని జరిగింది. ఏదైతే ఎయిర్పోర్ట్ కి కావాల్సింది కూడా మేము చెప్పాం. 2020 నుంచి 2024 వరకు కూడా ఏం జరిగింది విత్ డేటాతో మీకు వివరించాం. 2020లో ఏం జరిగింది, 2021లో ఏం జరిగింది, 2022లో ఏం జరిగింది, 2023లో ఏం జరిగింది, 2024లో ఎంతవరకు ఆ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది అనేది కూడా మీకు వివరించి నేను చెప్పా. అది ఒక ప్రాసెస్ లో నడిచింది. అంతేగాని ఎందుకు అప్పుడు కట్టినా ఇప్పుడు ఇల్లు ఏం కట్టారు? అయిపోయింది. మీరు ఎప్పుడో వివరించారు కదా. ఓకే, డన్. గురునాథం గారు చెప్పండి. ఒక నిమిషం చెప్పాలి మేము కూడా. చెప్పండి గురునాథం గారు. మేడం చెప్పండి. ఒక్కటేంటంటే ఇక్కడ టెక్నికల్ గా వీళ్ళు ఎన్ని చెప్పినా దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది. 23లో వీళ్ళు మధ్యలో మాట్లాడద్దు. లక్ష్మణరావు గారు క్రాస్ చెప్పొద్దు. 23లో శంకుస్థాపన చేసిన తర్వాత 24లో ఎలక్షన్
ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల 2 సంవత్సరాలు 2 నెలల్లో 2 ఏళ్లు 2 నెలల్లో ఎవరు కట్టారు మేడం? దాన్ని గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి కట్టిందా లేకపోతే వీళ్ళు కట్టారా? అసలు వీళ్ళు చిత్తశుద్ధి ఎక్కడుంది? డబ్బులు ఎక్కడ వస్తాయి? ఋషికొండ 450 కోట్లలో 250 కోట్లు దోచేసి దాచేసుకున్నారు. ఇప్పుడు భోగాపురంలో జిఎంఆర్ తో టైఅప్ అయినప్పుడు వాళ్ళు ప్రైవేట్ సరే ఓకే, ఇప్పుడు కూడా వైసీపీ టీడీపీ నిందించడం ఇవన్నీ వద్దు డిబేట్ లో. మీరు గేమ్ చేంజ్ ఉత్తరాంధ్ర చేంజ్ అవ్వబోతున్నారు కదా, ఉత్తరాంధ్ర చేంజ్ అవ్వబోతుంది అంటున్నారు కదా, ఏ రకంగా చేంజ్ చేయాలనుకుంటున్నారు? ప్రజలకు ఏ విధంగా మంచి జరగబోతోంది దీని గురించి చెప్పండి. లక్ష్మణ్ రావు గారు ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, ఒక నిమిషం ఆగండి. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగాలి. 180 సంస్థలు వచ్చినాయి, ఎకో సిస్టమ్ పెట్టాం, 5,75,000 ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ లో. గూగుల్ ఏదైతే ఉందో డేటాబేస్, ఈ కనెక్టివిటీ 189 సంస్థలు వచ్చినాయి. తీసుకొచ్చిన పర్మిషన్ ఏంటి, పర్మిషన్ ఏంటి, రైతులకి ఇచ్చిన కాంపన్సేషన్ ఏంటి, పునరావాస కేంద్రాలు ఏంటి, మీరు ఎన్ని ఎకరాలు సేకరించారు వాటి గురించి మాట్లాడండి. ఎయిర్పోర్ట్ జరిగిపోయింది నిర్మాణం ఆల్రెడీ, ఇంకా ఎన్ని సేకరించారు ఇవన్నీ ఏం చేయకుండా ఋషికొండకి బోడిగుండు కొట్టి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ఇక్కడ భోగాపురం అని చెప్పి బసర్లు అన్నటువంటి ప్రాంతంలో మీరు ఎయిర్పోర్ట్లు కడతారా? విశాఖపట్నంలో, బేగంపేటలో, హైదరాబాద్ లో ఎంత దూరం ఉందమ్మా శంషాబాద్ కి? వీళ్ళు మాట్లాడతారు. ఈ రోజున విశాఖపట్నం నుంచి 19 కిలోమీటర్లు భోగాపురం. అది విశాఖపట్నం పెద్ద గ్రేటర్ సిటీ, అదేమైనా కుగ్రామం కాదు. విజయవాడని వీళ్ళు క్రెడిట్లు వేసుకుంటారా? చెప్పానండి. విజయవాడ గురించి మాట్లాడమానండి. మొత్తం నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. అమరావతి కనెక్టివ్ గా వాళ్ళు ఏం చేశారో మీరు చెప్పకండి. వాళ్ళు అలా చేసినందుకే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిందని గురునాథం గారు చూడండి. 5,75,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతా ఉన్నాం. మేము బ్రహ్మాండమైనటువంటి 180 సంస్థలు తీసుకొచ్చాం. గూగుల్ మేము సిస్టమ్ డెవలప్ చేస్తా ఉన్నాం. డేటా చేయబోతా ఉన్నాం. దానికి కనెక్టివిటీగా కార్గో స్పెషల్ కార్గో సిస్టమ్ తీసుకొచ్చాం. అసలు ఈ ప్రపంచంలోనే అంత సమగ్రమైనటువంటి కట్టడాలు ఎక్కడా లేవు. విశాఖపట్నం రేపు రాబోయే రోజుల్లో ఆర్థిక రాజధాని ప్రపంచ స్థాయిలో తలదన్నే విధంగా సిటీని ఈ యొక్క గేమ్ చేంజర్ అయింది. ఈరోజు దింస నాట్యాలతో, గిరిజన సాంప్రదాయాలతో ప్రధానమంత్రి గారు, ప్రజలందరూ కూడా చూశారు. ఈ భారతదేశంలో ఇప్పటికీ బీజేపీ 2014 నుంచి వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 67 ఎయిర్పోర్ట్లని పెద్ద ఉడాన్ సిస్టమ్ లో పేదవాడు కూడా ఫ్లైట్ ఎక్కాలా అనేటువంటి సిస్టమ్ లో ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. శ్రీనివాసరావు గారు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఏ అభివృద్ధి ప్రాజెక్టు గురునాథం గారు ఒక్క నిమిషం, ప్లీజ్ గురునాథం